Hi my dear students, welcome to Chemistry SR, our chemistry channel. ఈ వీడియోలో మనం ఇంటర్ సెకండ్ ఇయర్ కాంప్లెక్స్ కాంపౌండ్కి రిలేటెడ్ టాపిక్ దట్ ఈజ్ నేమింగ్ ఆఫ్ కాంప్లెక్స్ కాంపౌండ్స్. కాంప్లెక్స్ కాంపౌండ్లకి నేమ్స్ ఎలా ఇవ్వాలో చూద్దాం. ప్రీవియస్ వీడియోలో నేమ్స్ ఇవ్వాలంటే కొన్ని రూల్స్ ఫాలో కావాలన్నా అని చెప్పాం. దానికి ఆ రూల్స్ అన్ని లిస్ట్ అవుట్ తీసుకున్నాం, ఒక 9 రూల్స్. ప్రతి రూల్కి ఎగ్జాంపుల్స్ కూడా నోట్ చేసాం. సో ఆ రూల్స్ అర్థమైంటే ఇది చాలా ఈజీగా ఉంటుంది. ఒకవేళ ఆ రూల్స్ చూడని వాళ్ళు ఎవరైనా నేరుగా ఇవి చూస్తుంటే ఒకసారి ప్రీవియస్ వీడియో చూసి ఇవి చూస్తే మీకు క్లారిటీ వస్తుంది. ఓకేనా? ఓకే డన్. ఇక్కడ కాంప్లెక్స్ కాంపౌండ్స్ క్యాటయానిక్ కాంప్లెక్స్లు ఉండొచ్చు, యానయానిక్ కాంప్లెక్స్ ఉండొచ్చు, న్యూట్రల్ కాంప్లెక్స్ ఉండొచ్చు. స్క్వేర్ బ్రాకెట్లో ఉన్న పార్ట్ను కాంప్లెక్స్ పార్ట్ అంటాం. దానికి పాజిటివ్ ఛార్జ్ వచ్చే వాటిని క్యాటయానిక్ కాంప్లెక్స్ అంటాం, నెగిటివ్ ఛార్జ్ వస్తే న్యూట్రల్ కాంప్లెక్స్ అంటాం, ఛార్జ్ ఏం లేకపోతే నెగిటివ్ ఛార్జ్ వస్తే యానయానిక్ కాంప్లెక్స్ అంటాం, ఛార్జ్ లేకపోతే న్యూట్రల్ కాంప్లెక్స్ అంటాం. ఇది తెలిసిందే. ఓకే, ఇప్పుడు క్యాటయానిక్ కాంప్లెక్స్ నేమ్ ఎట్లా ఇవ్వాలో కొన్ని చూద్దాం. ఓకేనా? సరే, ఒక 10 రాస్తాను నేను ఇక్కడ కాంప్లెక్స్లు. అలాగే యానయానిక్ కాంప్లెక్స్లు ఒక 10 చేద్దాం. తర్వాత న్యూట్రల్ కాంప్లెక్స్లు తక్కువగా ఉంటే ఒక 5 చేద్దాం. ఓవరాల్గా ఈ వీడియోలో 25 కాంప్లెక్స్ కాంపౌండ్స్కి నేమ్ ఇవ్వడానికి ట్రై చేద్దాం. సో మ్యాక్సిమం మనకు ఒక క్లారిటీ వచ్చేయాలి. ఓకే డన్. చూడు, ఫస్ట్ రూల్ ఏం చెప్తుంది? పాజిటివ్ పార్ట్కు నేమ్ ఇచ్చాకనే నెగిటివ్కి ఇవ్వాలి అంటుంది. ఇక్కడ సల్ఫేట్ -2, కాంప్లెక్స్ పార్ట్ +2 అంటే ఫస్ట్ కాంప్లెక్స్ పార్ట్కు నేమ్ ఇవ్వాలి. ఓకే, కాంప్లెక్స్ పార్ట్కు నేమ్ ఇస్తున్నప్పుడు ఫస్ట్ ఎవరికి ఇవ్వాలి? లైగ్యాండ్లకి, తర్వాత మెటల్కి. ఇక్కడ లైగ్యాండ్ ఒక్కటే ఉంది, అది కూడా అమైన్. 4 ఉన్నాయి. 4 ఉంటే ప్రిఫిక్స్ ఏం రావాలి? టెట్రా. సింపుల్ లైగ్యాండ్ కదా అది. సో దీని నేమ్ ఏంటంటే టెట్రా అమైన్, టెట్రా అమైన్ కాపర్ 2 సల్ఫేట్. సరే, ఎట్లా? ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ మీరు గమనించాలి. జస్ట్ NH3గా ఉంటే అమైన్ AMM MM వాడతాం. ఒకవేళ NH3 ఎవరితోనైనా కంబైన్ అయ్యి ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ CH3NH2 ఉందనుకో, మిథైల్ గ్రూప్తో అటాచ్ అయింది. దీన్ని మిథనమైన్ అంటాం. ఇక్కడ సింగిల్ M వచ్చింది చూడు, ఇక్కడేమో MM వచ్చింది. ఇలా అమ్మోనియా మాత్రమే ఉంటే అమైన్ అన్నప్పుడు MM వాడతాం. ఆ అమ్మోనియాలో హైడ్రోజన్ ప్లస్లో ఆల్కైల్ గ్రూప్స్ ఏవైనా ఉన్నప్పుడు సింపుల్గా 1M వాడతాం. ఈ పాయింట్ గమనించండి. ఓకే, దట్స్ ఇట్. ఇవన్నీ రూల్స్లో ఉండవు. ఓకే, టెట్రా అమైన్. ఓకే, లైగ్యాండ్స్ తర్వాత మెటల్ చెప్పాలి. కాపర్. కాపర్ అని ఎందుకన్నాం? క్యాటయానిక్ పార్ట్లో ఉంది. అన్ని క్యాటయానిక్ పార్ట్లే. క్యాటయానిక్ పార్ట్లో ఉన్నప్పుడు కాంప్లెక్స్ పార్ట్ క్యాటయానిక్ పార్ట్ అయినప్పుడు మెటల్ నేమ్ తన ఒరిజినల్ నేమ్తోనే వస్తుంది. సో కాపర్. దెన్ ఆక్సిడేషన్ నెంబర్ 2 ఎట్లా వస్తుంది? కాపర్ X అనుకో, అమ్మోనియా న్యూట్రల్ లైగ్యాండ్ అని రూల్స్లో చెప్పాం కదా. 4 ఉన్నాయి, 400 ప్లస్ సల్ఫేట్ అయాన్ -2 ఛార్జు, పైన ఏం ఛార్జ్ లేదు కాబట్టి 0, X -2 = 0, X +2. సో కాంప్లెక్స్ +2. సో కాపర్ 2 రోమన్ న్యూమరల్ బ్రాకెట్, చివర్లో యానయాన్ నెగిటివ్ పార్ట్. సల్ఫేట్ అది అవుటర్ సైడ్ ఉన్న అయాన్, కౌంటర్ అయాన్. అవుట్ సైడ్ ఉన్న అయాన్లను కామన్ నేమ్తోనే పిలిచేస్తారు. సో అయాన్ సల్ఫేట్. అదే లైగ్యాండ్ లాగా లోపల కనుక ఉంటే SO4 సల్ఫేటో. ప్రీవియస్ వీడియోలో చెప్పాం. ఓకే, ఇక్కడ చూడు, ఇక్కడ కాంప్లెక్స్ పార్ట్ లెఫ్ట్ సైడ్ ఎప్పుడైనా ఇంకా సింపుల్గా గుర్తుపెట్టుకోవాలంటే పాజిటివ్ ఎవరు నెగిటివ్ ఎవరు మాకు అర్థం కాదు సార్ అంటే, లెఫ్ట్ సైడ్ ఉన్న పార్ట్ పాజిటివ్, రైట్ సైడ్ ఉన్న పార్ట్ నెగిటివ్, అంతే. ఓకే, సరే, లెఫ్ట్ సైడ్ కాంప్లెక్స్ పార్ట్ ఉంది, పాజిటివ్ పార్ట్ కాంప్లెక్స్ పార్ట్, దానికే నేమ్ ఇవ్వాలి. కాంప్లెక్స్ పార్ట్లో మెటల్ తప్ప మిగిలినవన్నీ లైగ్యాండ్లే, ఎన్ని టైప్స్ అన్నా ఉండని. ప్లాటినం క్లోరిన్ లైగ్యాండ్, అమ్మోనియా లైగ్యాండ్. అమైన్ AMM ఏతో స్టార్ట్ అవుతుంది. క్లోరిన్ CHLORO Cతో స్టార్ట్ అవుతుంది. ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఫస్ట్ అమైన్ చెప్పాలి.
5 ఉన్నాయి. సో పెంటా అమైన్, తర్వాత క్లోరిన్ చెప్పాలి కదా, నెగిటివ్ లైగండ్, నేమ్ ఎండ్స్ విత్ ఓ, క్లోరో. దెన్ మెటల్, ప్లాటినం, క్యాటయానిక్ పార్ట్ పాజిటివ్ పార్ట్ కాబట్టి మెటల్ నేమ్ నార్మల్గా వస్తుంది ప్లాటినం. దీని ఆక్సిడేషన్ నెంబర్ కావాలి. ప్రతిసారి ఎక్స్ అని వేసుకొని చేయక్కర్లా. అమైన్ న్యూట్రల్, క్లోరిన్ -1 అలాంటివి ఇక్కడ 3 ఇక్కడ ఒకటి 4 ఉన్నాయి అంటే ఇది -4. పైన ఛార్జ్ ఏం లేదు అంటే ఇంకా ప్లాటినంకు +4 ఉండాలి. -4 +4 0, న్యూట్రల్ కాంప్లెక్స్ కదా ఇది. కాబట్టి ఇక్కడ ఇది -3 3 క్లోరిన్స్, ఇది ఒకటి -4, ఇది 0 కాబట్టి +4 ప్లాటినంకి ఉంటుంది. ప్లాటినం 4, అవుట్ సైడ్ ఎవరున్నారు, క్లోరిన్, సో క్లోరైడ్ అంటాం. ఇప్పుడు మీకు డౌట్ రావచ్చు, సార్ అవుట్ సైడ్ 3 క్లోరిన్స్ ఉన్నాయి కదా, ట్రైక్లోరైడ్ అనొచ్చు కదా. అనకూడదు. కౌంటర్ అయాన్ నెంబర్ నీడ్ నాట్ టు బి మెన్షన్, షుడ్ నాట్ బి మెన్షన్ చేయకూడదు. కౌంటర్ అయాన్ నెంబరు చెప్పక్కర్లేదు. ఏం చెప్పాలి, నేమ్ చెప్తే చాలు, క్లోరైడ్ అని అంతే. బట్ లోపల కాంప్లెక్స్ పార్ట్లో ఉన్నప్పుడు మాత్రం లైగాండ్ల నెంబర్ చెప్పాలి. దట్ ఇక్కడ చూడు NO3 ఇదంతా కాంప్లెక్స్ పార్ట్. క్రోమియము క్లోరిన్ లైగాండ్, NO2 నైట్రిటో లైగాండ్, అమైన్ ఉన్నాయి. ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో అమైన్ AMMIN ఏతో మొదలవుతుంది, నైట్రిటో Nతో, క్లోరిన్ CHLO Cతో. సో ఫస్ట్ అమైన్ వస్తుంది. 4 ఉన్నాయి కాబట్టి టెట్రా అమైన్, ఓకేనా. తర్వాత క్లోరిన్ ఒకటే ఉంది, క్లోరో. NO2ని నైట్రిటో N ఏంటి, ఇక్కడ NO2లో మెటల్తో బైండ్ అయి ఉన్నది నైట్రోజన్, N డబల్ బాండ్ O సింగిల్ బాండ్ O. నేను చెప్పినలా యాంబిడెంటేట్ లైగాండ్ అని, ఓకేనా. NO2- అనేది యాంబిడెంటేట్ లైగాండ్, నైట్రోజన్ డోనార్, అప్పుడు NO2గా రాస్తాం. అప్పుడు నైట్రిటో N అనాలి. ఒకవేళ ఇలా ఉందనుకో ONO అని రాస్తాం ఒక్కోసారి. ONO అంటే O బాండ్ N డబల్ బాండ్ O అని. ఇప్పుడు ఇదే NO2- ఏమని పిలవాలో తెలుసా, నైట్రిటో O అనాలి. అలా ఓకేనా. NO2 అని అంటే నైట్రోజన్ డోనార్, సో నైట్రిటో N. టెట్రామైన్, క్లోరో, నైట్రిటో N. ఇప్పుడు క్రోమియం, దెన్ ఆక్సిడేషన్ నెంబర్ బ్రాకెట్లో రోమన్ న్యూమరల్స్లో. సింపుల్. అమైన్ న్యూట్రల్, పైన ఏం ఛార్జ్ లేదు. NO3- నైట్రేట్ అయాన్, NO3- -1, NO2- ఇంకొక -1, 2, Cl- -1, మొత్తం 3 మైనస్లు ఉన్నాయి. ఇది న్యూట్రల్ అవ్వాలంటే ఇది +3 అయి ఉండాలి. -3 కదా, ఇది +3. క్రోమియం 3, అవుట్ సైడ్ నైట్రేట్ అయ్యాను కదా, సో నైట్రేట్, అది దానిని. దట్స్ ఇట్. పాజిటివ్ పార్ట్ లెఫ్ట్ సైడ్ ఉన్నది, కాంప్లెక్స్ పార్ట్ మెటల్ ప్లాటినం, 6 అమైన్ ఉన్నాయి. సో హెక్సా అమైన్, మెటల్ కదా, ప్లాటినం, పాజిటివ్ పార్ట్ కాబట్టి మామూలుగానే వస్తుంది నేమ్ ప్లాటినం. ఆక్సిడేషన్ నెంబర్ కావాలి. క్లోరిన్లు 4 ఉన్నాయి, -4, అమ్మోనియా 0, ఇంకా ప్లాటినం +4. ఎందుకంటే పైన ఛార్జ్ ఏం లేదంటే మైనస్ ఈక్వల్ అని కదా. సో ప్లాటినం 4, క్లోరైడ్. అవుట్ సైడ్ ఎన్ని క్లోరిన్లు ఉన్నా క్లోరైడే అంటాము. కౌంటర్ అయాన్ నెంబర్ షుడ్ నాట్ బి మెన్షన్ కదా. ఓకే, ఇక్కడికి వచ్చి క్లోరైడ్లు ఉన్నాయి. లోపల మెటలు 3 లైగాండ్స్ ఉన్నాయి, అమైను, వాటర్, ఆక్వా, క్లోరో. సో అమైన్ ముందు చెప్పాలనా, ఆక్వా ముందు చెప్పాలనా, క్లోరో ముందు చెప్పాలనా? అమైన్, ఆక్వా, క్లోరో, ఇది లాస్ట్. ఈ 2 ఏలు. ఓకే, సెకండ్ది M, ఇది Q. M తర్వాత కదా Q వచ్చేది, కాబట్టి ఫస్ట్ ఇది చెప్పాలి, తర్వాత ఇది చెప్పాలి, లీస్ట్ ఇది చెప్పాలి, థర్డ్. సో అమైన్ 4 ఉన్నాయి కదా, ఆల్ఫాబెటికల్ ఆర్డర్ నైనా. టెట్రా అమైన్, వాటర్ని ఏమంటారు, ఆక్వా, క్లోరిన్ ఏమంటారు, క్లోరో, తర్వాత మెటల్, కోబాల్ట్, దెన్ ఆక్సిడేషన్ నెంబర్ బ్రాకెట్లో.
సిఎల్ మైనస్ 2 సిఎల్లు -2 మొత్తం -3. ఇది న్యూట్రలే, ఇది న్యూట్రలే. ఇది చార్జ్ ఏం లేదంటే కోబాల్ట్ ఖచ్చితంగా +3 ఉండాలి. ఇది -3, ఇది +3, 0 కదా. సో కోబాల్ట్ 3 క్లోరైడ్. మీకు డౌట్ ఉంటే ఆక్సిడేషన్ నెంబర్ మీరు ఏం చేయాలి, ఎక్స్ అనుకొని మెటల్ని ఆక్సిడేషన్ నెంబర్ క్యాల్కులేట్ చేయాలి. ఫస్ట్ ఇయర్ స్టాయికియోమెట్రీలో చేసినట్టు కొన్ని చేసాం కదా ఫస్ట్ది అలాగా. దీని పరిస్థితి చూద్దాం. పాజిటివ్ పార్ట్ కౌంటర్ అయాన్స్ ఏం లేవు. ఆక్వా ఉంది, క్లోరో ఉంది. ఆక్వా వస్తుంది, 4 ఉన్నాయి. టెట్రా, ఆక్వా, క్లోరిన్లు 2 ఉన్నాయి. డై, క్లోరో, టెట్రా ఆక్వా డైక్లోరో, క్రోమియం. దాని ఆక్సిడేషన్ నెంబర్ కావాలి. తెలీదు అనుకో, ఒకసారి ఎట్లా చేయాలని చేద్దాం. ఎక్స్ అనుకో క్రోమియం, వాటర్ న్యూట్రల్ కదా, 4 × 0 ప్లస్ క్లోరిన్లు 2 ఉన్నాయి కదా, 2 × -1 = ఎంతకి ఈక్వల్ అయినా పైన +1 ఉంది కదా, నెట్ ఛార్జ్ +1. సో ఇంతవరకు లేదు కాబట్టి 0 ఈక్వల్ చేసాం. x + 0 -2 = +1, x = +2 + 1 దట్ ఈజ్ ఈక్వల్ +3. -2 + 2 అవుతుంది కదా. సో క్రోమియం 3. ఓకేనా. అవుట్ సైడ్ ఏమైనా ఉన్నాయా, ఏం లేవు. అయాన్, ఎందుకు, పైన ఛార్జ్ ఉంది కాబట్టి. నెగిటివ్ ఉన్నా పాజిటివ్ ఉన్నా చివరిలో అయాన్ అనాలి. క్లియర్. ఓకే, ఇక్కడ చూడు. సిల్వరు 2 అమైన్లు, క్లోరిన్ పాజిటివ్ పార్ట్, 2 అమైన్లు. సో డై అమైన్ సిల్వర్. ఆక్సిడేషన్ నెంబర్ ఇది న్యూట్రల్, సిఎల్ -1 అంటే ఏజీ +1. సో సిల్వర్ 1 క్లోరైడ్, కౌంటర్ అయాన్ క్లోరైడ్ అవుట్ సైడ్ ఉంది అంతే. సో ఇది పాజిటివ్, 3 క్లోరిన్స్ -3 రైట్ సైడ్ ఉంది. సో టైటానియం 6 వాటర్ ఉన్నాయి. హెక్సా, ఆక్వా, టైటానియం. వాటర్ న్యూట్రల్ కదా నేనా, ఇంకా క్లోరిన్లు -1 3 ఉన్నాయి కాబట్టి -3, టైటానియంకు +3. టైటానియం 3 అవుట్ సైడ్ క్లోరైడ్ అంతే. కౌంటర్ అయాన్ నెంబర్ చెప్పక్కర్లేదు. ఓకే, కాంప్లెక్స్ పార్ట్ 6 అమోయిన్ ఉన్నాయి. హెక్సా, అమైన్. మెటల్ చెప్పాలి, క్రోమియం. క్రోమియం ఆక్సిడేషన్ నెంబర్ చెప్పాలి. అమైన్ న్యూట్రల్, 3 క్లోరిన్స్ -3 అంటే క్రోమియం +3 వస్తుంది. క్రోమియం 3 అవుట్ సైడ్ క్లోరైడ్. ఓకే, నంబర్ చెప్పక్కర్లేదు. ఓకే, ఇదేంటిది, ఈఎన్, ఈథేన్ 1,2 డయామైన్ ఆర్ ఇథిలిన్ డయామైన్. ఏ కాంప్లెక్స్ లైగండ్ బైడెంటేట్ 2 ఉన్నాయి. కాంప్లెక్స్ లైగండ్ 2 ఉంటే ఏమనాలి, బిస్ కదా, ఉండేది అది ఒక్కటే. సో బిస్. ఆ లైగండ్ నేమ్ను బ్రాకెట్లో రాయాలి, కాంప్లెక్స్ లైగండ్ని, అంటే పాలిడెంటేట్ లైగండ్ అని, బై ట్రైడెంటేట్. సో 2 ఉన్నాయి కాబట్టి బిస్. ఎథిలిన్ డయామైన్. గమనించారా, అమైన్ 2 M's ఉన్నాయి. అమైన్ 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 ఏఎంఎం ఏఎంఎం. కానీ ఇక్కడ ఏం రాశాను, సింగిల్ ఎం రాశాను, డైఏఎం. ఒకటే ఎందుకు రాశాను, అది నార్మల్ అమైన్ కాదు, కార్బన్తో లింక్ అయ్యింది. ఓకేనా. CH2 CH2 NH2 NH2 ఈథేన్ 1,2 డయామైన్. సో జస్ట్ NH3 అయితే అమైన్ డబల్-M. ఇలా ఎవరితోనా కంబైన్ అయి ఉన్నప్పుడు సింగిల్ ఎం. ఓకేనా. సరే, బిస్, ఇథిలిన్ డయామైన్. తర్వాత కాపర్. కాపర్ ఆక్సిడేషన్ నెంబర్ ఎంతనైనా, ఇది న్యూట్రల్ లైగండ్ ఆల్రెడీ చూసాం మనం. సల్ఫేట్ నెగిటివ్, ఇది పాజిటివ్. కాపర్ 2 సల్ఫేట్, కాపర్ 2 సల్ఫేట్ అంతే. సో 10 క్యాటయానిక్ కాంప్లెక్స్ చూసాం, ఒక 10 యానయానిక్ కాంప్లెక్స్ కూడా చూద్దాం. ఓకే, ఓకేనేనా. ఇప్పుడు యానయానిక్ కాంప్లెక్స్లకు నేమ్ ఇద్దాం. క్యాటయానిక్ అంటే
కోఆర్డినేషన్ ఎంటిటీకి పాజిటివ్ ఛార్జ్ ఉన్న ఒక 10 చూసాం, నెగిటివ్ ఛార్జ్ ఉన్నవి ఒక 10 చూద్దాం. ఓకేనా? సరే, నేమింగ్ ఎప్పుడైనా ఎవరికి ఇవ్వాలి? ఫస్ట్ పాజిటివ్ పార్ట్కి ఇవ్వాలి, తర్వాత నెగిటివ్ పార్ట్. అదంతా మనకు కనుక్కోవడం కష్టం అనుకుంటే సింపుల్గా ఎట్లా గుర్తుపెట్టుకోవాలి? ఫస్ట్ లెఫ్ట్ సైడ్ పాజిటివ్ ఉంటుంది, రైట్ సైడ్ నెగిటివ్ ఉంటుంది. NaCl సోడియం క్లోరైడ్, లెఫ్ట్ సైడ్ పాజిటివ్, రైట్ సైడ్ నెగిటివ్. క్యాటయాన్ లెఫ్ట్, యానయాన్ రైట్. ఓకేనా? సింపుల్. ఇవన్నీ క్యాటయాన్లు, మన కాంప్లెక్స్ పార్ట్లు యానయాన్లు. ఓకేనా? ఇప్పుడు నేమ్ ఇవ్వడానికి ట్రై చేద్దాం. ఫస్ట్ పాజిటివ్ పార్ట్ పొటాషియం. ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం, అవుట్ సైడ్ ఉన్న అయాన్ల నంబరు చెప్పక్కర్లేదు, చెప్పకూడదు. ఓకే, పొటాషియం. ఇప్పుడు కాంప్లెక్స్ పార్ట్, ఫస్ట్ లైగెండ్ చెప్పాలి, తర్వాత మెటల్ చెప్పాలి. 6 ఉన్నాయి. హెక్సా సయనైడ్ అనేది Cn మైనస్ నెగిటివ్ లైగెండ్ కాబట్టి సయనో. తర్వాత మెటల్. మెటల్ ఎక్కడుంది? ఇక్కడ నెగిటివ్ పార్ట్లో ఉంది. 4K ప్లస్లు, ఒక్కొక్క పొటాషియం +1, అలాంటి 4 ఉన్నాయి కాబట్టి +4. కాంప్లెక్స్ పార్ట్కి -4 వస్తుంది. ఇక్కడ అన్ని నెగిటివ్ పార్టే. నెగిటివ్ పార్ట్లో ఉన్నప్పుడు మెటల్ నేమ్ ఎండ్స్ విత్ 8. ఫెర్రేట్, జింకేట్, ఫెర్రేట్, క్రోమేట్, మెర్క్యురేట్, ప్లాటినేట్, అర్జెంటేట్, నికెలేట్, అర్జెంటేట్. ప్రీవియస్ వీడియోలో చెప్పినలా అన్ని అలా అన్నమాట. సో హెక్సాసయనో, ఫెర్రేట్, చివరిలో ఆక్సిడేషన్ నెంబర్ చెప్పాలి. సయనైడ్లు 6 ఉన్నాయి కదా, సింపుల్గా డైరెక్ట్ చెప్పొచ్చు. చూడు, మనకిచ్చిన కాంప్లెక్స్ న్యూట్రల్, 6 సయనైడ్లు ఉన్నాయి, -6, రిమైనింగ్ +6 ఉండాలి. పొటాషియం ఒక్కొక్కటి +1, 4 ఉన్నాయి కాబట్టి +4, ఇంకా మిగిలిన +2 ఐరన్కి ఉంటుంది. కావాలంటే చెక్ చేసుకో. 4 ఇంటూ ఒక్కొక్క పొటాషియం +1, ఐరన్ తెలియదు X, +6 ఇంటూ ఈచ్ సయనైడ్ -1, టోటల్ =0. పైన ఛార్జ్ ఏం లేదు కాబట్టి 4 + x -6 =0, x -2 =0, x +2. కాబట్టి ఫెర్రేట్ 2. ఓకేనా? అయిపోయి. కౌంటర్ అయాన్లు రైట్ సైడ్ ఏం లేవు కాబట్టి అంతటితో క్లోజ్. ఓకే, సరే. మళ్ళీ సోడియం 2 ఉన్నాయి. ఎన్నున్నా సోడియం, జింకు, క్లోరిన్. క్లోరిన్లు 4 ఉన్నాయి కదా, టెట్రా. యానయాను సింపుల్ లైగండ్, క్లోరో ఎండ్స్ విత్ ఓ అంటాం కదా, సో టెట్రా క్లోరో. జింకుని ఏమంటాం? నెగిటివ్ పార్ట్ కాబట్టి జింకేట్. దీని ఆక్సిడేషన్ నెంబర్ కావాలి. 4 క్లోరిన్లు -4 నైనా, +4 రిమైనింగ్కి రావాలి. 2 సోడియంలు +1 పట్టుకెళ్ళిపోతాయి, మిగిలిన +2 జింక్. ఓకేనా? -4కి ఈక్వల్గా +4 రావాలి, +2 ఇవి తీసుకెళ్ళిపోయాయి, ఇంకా మిగిలిన +2 జింక్. ఇట్లా చెప్పచ్చు. లేదంటే కన్వెన్షనల్ మెథడ్ ఎక్స్ అనుకొని చేయొచ్చు. పొటాషియం కాంప్లెక్స్ పార్ట్లో సయనైడ్ ఉంది, NO నైట్రోసిల్ ఉంది. ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఎవరు ముందు వస్తారు? సయనైడ్ వస్తుంది. సో పెంటా 5 ఉన్నాయి కాబట్టి సయనో, నెగిటివ్ లైగండ్ కదా, నేమ్ ఎండ్స్ విత్ O, సయనో. ఓకేనా? సి కదా సయనో కాబట్టి ముందది. నైట్రోసిల్, NOను నైట్రోసిల్ అంటాం. తర్వాత మెటల్ చెప్పాలి. ఫెర్రేట్ ఎందుకంటే యానయానిక్ పార్ట్ కాబట్టి ఆక్సిడేషన్ నంబర్. సింపుల్ చూడు, సయనైడ్లు Cn -5 ఉన్నాయి కదా, -5, రిమైనింగ్ +5 రావాలి. ఇది ఎలాగో న్యూట్రల్. 3 పొటాషియం +3 పట్టుకెళ్ళిపోయాయి, ఇంకొక +2 కావాలి, అదే మన ఐరన్ది ఫెర్రేట్ 2. ఓకేనా? రైట్. మళ్ళీ పొటాషియం, లెఫ్ట్ సైడ్ క్యాటయాన్ పొటాషియం ఉంది కాబట్టి పొటాషియం. సయనైడ్లు 6 ఉన్నాయి కాంప్లెక్స్ పార్ట్లో, హెక్సా సయనో, నెగిటివ్ లైగండ్ కాబట్టి ఎండ్స్ విత్ O. తర్వాత ఐరన్ ఏమంటాము?
ఫెర్రేట్. మనం మాట్లాడుతున్నామని యానయానిక్ కాంప్లెక్స్లు కాబట్టి ఫెర్రేట్. దాని ఆక్సిడేషన్ నంబర్ కావాలి. 6 సైనైడ్లు ఉన్నాయి, -6, రిమైనింగ్ పార్ట్కు +6. +6లో 3 పొటాషియం +3 పట్టుకెళ్ళిపోతే ఇంకా ఐరన్కు 3 ఉంటుంది, లేదంటే X అనుకొని చేసేయండి. ఓకేనా? సరే, ఇప్పుడు మళ్ళీ పొటాషియం ఆక్సలేట్, ఇది C2O4 ఆక్సలేట్. C2O4 -2 అయాన్, అది ఆక్సలేట్ అయాన్. C2O4 -2 ఇలాంటివి 3 ఉన్నాయి. అంటే మొత్తం ఛార్జ్ ఎంత? -6 +6 కావాలి. 3 పొటాషియం తీసుకెళ్ళిపోయాయి +3ని, క్రోమియంకు +3 ఉంటుంది. సరే, నెగిటివ్ లైగాండ్ కదా, O ఎండ్స్ విత్ O. ఆక్సలేట్లు 3 ఉన్నాయి. సో పొటాషియం ట్రై ఆక్సలేటో, సింపుల్ లైగాండ్ ఇది. ఓకేనా? ట్రై ఆక్సలేటో అంటే బైడెంటేట్ కదా అనద్దు, కొన్ని ఎక్సెప్షన్స్ ఉంటాయి, రూల్స్. సో ట్రై ఆక్సలేటో క్రోమేట్. ఓకేనా? ట్రై ఆక్సలేటో క్రోమేట్. ఆక్సిడేషన్ నెంబర్ కావాలి 3. ఎలా? ఒక్కొక్క ఆక్సలేట్కు -2, అలాంటివి 3 ఉన్నాయి కాబట్టి -6. ఇది -6 అయితే రిమైనింగ్ +6 ఉండాలి. +3 3 పొటాషియం పట్టుకెళ్ళిపోతే రిమైనింగ్ +3 క్రోమియంది, క్రోమేట్ 3. ఇక్కడ మళ్ళీ పొటాషియం ఐడిన్లు 4 ఉన్నాయి. కాంప్లెక్స్ పార్ట్లో మెటల్, మెర్క్యూరీ, లైగాండ్ ఐడిన్లు 4. సో టెట్రా అయోడో, మెర్క్యూరీని ఏమనాలి? మెర్క్యూరేట్. దీని ఆక్సిడేషన్ నెంబర్ కావాలి. 4 ఐడిన్ -4, రిమైనింగ్ +4 ఉండాలి. +2 ఇది పట్టుకెళ్ళిపోయింది. సో మెర్క్యూరేట్ 2. దీనినే నెస్లర్స్ రియేజెంట్ అంటారు. అమ్మోనియం అయాన్ను కన్ఫర్మేషన్ టెస్ట్లో, సాల్ట్ అనాలిసిస్లో వాడతారు. ఓకేనా? బ్రౌన్ ప్రెసిపిటేట్ వస్తుంది అమ్మోనియం అంటే. మళ్ళీ పొటాషియం. ఓకే, 6 క్లోరిన్స్ ఉన్నాయి. హెక్సా, క్లోరో, మెటల్, ప్లాటినేట్. ఎందుకంటే మనం డిస్కస్ చేస్తున్నాం యానయానిక్ లైగాండ్స్, సో యానయానిక్ కాంప్లెక్స్ కాంపౌండ్. సో నెగిటివ్ పార్ట్లో ప్లాటినేట్. ఇది -6 ఉన్నాయి కాబట్టి +6 రావాలి. +2 పొటాషియం పట్టుకెళ్ళిపోతే ప్లాటినం దగ్గర 4 ఉంటుంది, ప్లాటినేట్ 4. క్యాల్కులేట్ చేసినా అదే వస్తుంది. సోడియం. ఓకేనా? సైనైడ్లు 2 ఉన్నాయి, డై సయనో. సిల్వర్ను అర్జెంటినం అంటాం కదా, నెగిటివ్ పార్ట్లో ఉంది కాబట్టి అర్జెంటేట్. ఓకేనా? సోడియం డైసయనో అర్జెంటేట్ 1 ఎలాగా? 2 సైనైడ్లు -2 +2 ఉండాలి, ఒక +1 సోడియం పట్టుకెళ్ళిపోతే ఇంకా సిల్వర్కు 1. తర్వాత నెక్స్ట్ చూడు, స్టార్టింగ్ క్యాటయాన్ ఏం లేదు, మిగిలింది ఇది ఒకటే యానయానిక్ పార్ట్, కాంప్లెక్స్ పార్ట్. సో మెటల్, లైగాండ్స్ 4 ఉన్నాయి సైనైడ్లు. టెట్రాసయనో, నికెలేట్, నెగిటివ్ పార్ట్ కాబట్టి నికెలేట్. ఆక్సిడేషన్ నెంబర్ ఎంత ఉంది? మీ డౌట్ ఉంటే ఇట్లా కనుక్కో. నికెల్ X 4 సైనైడ్ -1 = -2 = రిజల్టెంట్ ఛార్జ్. ఇక్కడ ఏం లేదు కాబట్టి 0, -2 ఉంది కాబట్టి -2. X -4 = -2, X +4 -2 +2. సో నికెలేట్ 2 అలా వేయచ్చు. ఇలా వద్దనుకుంటే షార్ట్ కట్ మనం చెప్పిన డైరెక్ట్గా మనం అనలైజ్ చేసుకోగలితే 4 సైనైడ్లు ఉన్నాయి -4, X -4 = -2. ఓకేనా? X +4 -2 +2 అని డైరెక్ట్గానే వేయచ్చు. ఓకే, సోడియం 3 ఉన్నాయి, ఎన్నున్నా సోడియం అని అంటాం. S2O3ని థయోసల్ఫైట్. SO3 అయితే సల్ఫైటు, S2O3 అయితే థయోసల్ఫైట్. అలాంటివి 2 ఉన్నాయి. ఇవి బైడెంటేటు, దీన్ని కాంప్లెక్స్ లైగాండ్ లా కన్సిడర్ చేస్తారు. సోడియం
బిస్, బైడెంటేట్ అంటే 2 ఉన్నప్పుడు బిస్ అని రావాలి కదా. బిస్ నేమ్ థయో సల్ఫేటో, ఓకేనా. సోడియం థయోసల్ఫేటో, సోడియం బిస్ థయోసల్ఫేటో అర్జెంటేట్, అర్జెంటినం కదా, అర్జెంటేట్ అంటాం నెగిటివ్ పార్ట్. ఆక్సిడేషన్ నెంబర్ కావాలి. S2O3 -2 అలాంటివి 2 ఉన్నాయి, -4 +4 కావాలి, +3 సోడియం పట్టుకెళ్ళిపోతే సిల్వర్ 1, ఓకేనా. ఇప్పుడు కొన్ని న్యూట్రల్ కాంప్లెక్స్లో కూడా నేమ్ ట్రై చేద్దాం, ఓకేనా. ఓకేనా. ఒక 5 న్యూట్రల్ కాంప్లెక్స్లు చూస్తే అక్కడ మనకు 25 కాంప్లెక్స్ కాంపౌండ్స్ నేమ్ చూసిన వాళ్ళం అవుతాం. ఇన్ని ప్రాక్టీస్ చేస్తే ఇంకా అర్థం కాకుండా పోవడానికి ఏముంది, రూల్స్ బాగా ప్రీవియస్ వీడియో చూసి ఈ విగిన మనం ప్రాక్టీస్ చేస్తే క్లియర్. చూద్దాం వీటి నేమ్. న్యూట్రల్ కాంప్లెక్స్ ఇక్కడ మెటల్ నేము నార్మల్గానే ఉంటుంది, తన ఒరిజినల్ నేమ్తోనే, చార్జ్ ఏముండదు. న్యూట్రల్ కాంప్లెక్స్ ఓకే. మెటలు 2 లైగాండ్స్ అమైను క్లోరో, అమైన్ ముందు వస్తుంది కదా. సో ట్రై అమైన్ ట్రై క్లోరో, ఆల్ఫాబెటికల్ ఆర్డర్. అమైన్ ముందు వస్తుంది, క్లోరో తర్వాత. ట్రైమైన్ ట్రైక్లోరో. కోబాల్ట్, జస్ట్ కోబాల్ట్ అంతే మెటల్ నేమ్, ఓకేనా, ఒరిజినల్ నేమ్. ఎందుకంటే న్యూట్రల్ కాంప్లెక్స్. కోబాల్ట్ ఆక్సిడేషన్ నెంబర్ 3. ఎందుకు 3? అమోనియా న్యూట్రల్ లైగాండ్, 3 క్లోరిన్స్ -3, ఒక్కొక్కటి -1 కదా, -3. ఇంకో కోబాల్ట్ ఆటోమేటిక్గా +3 బికాస్ కాంప్లెక్స్ ఈజ్ న్యూట్రల్. -3కి ఈక్వల్గా +3 ఉంటేనే కదా న్యూట్రల్. ఓకే, లేదంటే x అనుకో, ఇవి 0, 3 × 0, 3 × -1, x -3 = -1, x +3. ఓకే. అమైన్ ఉంది, బ్రోమో ఉంది, క్లోరో ఉంది. ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో అమైన్ ముందు, డైఅమైన్. నెక్స్ట్ బ్రోమో, డైబ్రోమో, ABC. నెక్స్ట్ క్లోరో, డైక్లోరో. దెన్ ప్లాటినం కదా, సో ప్లాటినం. 2 బ్రోమిన్స్ -1 -1 -2 -1 -1 -2 మొత్తం -4, ఇది 0. కాబట్టి ప్లాటినం 4 అంతే. ఇక్కడికి రా. వాటర్ ఆక్వా అంటాం, క్లోరో, ఆక్వా ముందు వస్తుంది. సో ట్రై ఆక్వా, ట్రై క్లోరో, ట్రై ఆక్వా, ట్రై క్లోరో, క్రోమియం 3, ఆక్సిడేషన్ నెంబర్ 3. ఇది 0, 3 క్లోరిన్స్ -3, క్రోమియం +3. ఇక్కడికి వచ్చి సిఓని ఏమంటాం, కార్బోనిల్ అంటాం. 6 ఉన్నాయి కాబట్టి హెక్సా కార్బోనిల్, ఓకేనా. క్రోమియం 0, హెక్సా కార్బోనిల్, క్రోమియం 0. ఇది చూద్దాం. ఇది అమైన్, ఇదేంటిది ONO. ONO ఏంటి, ఆక్సిజన్ డోనర్. NO2 - నైట్రిటో లైగాండ్, కానీ ఆక్సిజన్ డోనర్ కాబట్టి నైట్రిటో O అంటారు. ఓకే, నైట్రిటో NI ఎంతో స్టార్ట్ అవుతుంది, తర్వాత వస్తుంది అమైన్ ఏతో ముందు వస్తుంది. సో ట్రై అమైన్, ఓకేనా. ట్రై నైట్రిటో O యాంబిడెంటేట్ లైగాండ్. డోనర్ ఐటమ్ను మెటల్కి ఎవరైతే డొనేట్ చేస్తున్నారో అది మెన్షన్ చేయాలి. సో ట్రై అమైన్ ట్రై నైట్రిటో O, కోబాల్ట్ NO2 మైనస్ అంటాం దీన్ని. 3 ఉన్నాయి కాబట్టి -3, ఇది +3, కోబాల్ట్ 3. ఓకేనా, దట్స్ ఇట్. ఓకేనా. 25 కాంప్లెక్స్ కాంపౌండ్స్కి నేమ్ ట్రై చేసాం. ఒక 10 క్యాటయానిక్, 10 యానయానిక్, ఒక 5 న్యూట్రల్ కాంప్లెక్స్. ఓకేనా, క్లియర్గా అర్థమైపోయి ఉండాలి. ఐ హోప్ యూ అండర్స్టాండ్ గైస్. బట్ డోంట్ ఫర్గెట్ టు లైక్ అండ్ షేర్ టు సమ్వన్.
బికాస్ ఒక వీడియో చేయాలంటే చాలా కష్టం నాన్న. నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ తీసుకొని వన్ థింగ్, నౌ ద టైమ్ ఈజ్ ఎగ్జాక్ట్లీ 11:45 PM, 15 minutes to 12 AM. సో ఈ టైంలో పీస్ ఆఫ్ అట్మాస్ఫియర్ ఉంటుంది. సో సౌండ్స్ ఏమి ఉండవు, నాయిస్ రాదన్న ఉద్దేశంతో ఈ టైంలో వీడియో చేయాల్సి వచ్చింది. సో రిస్కేగా, సో కొంచెం హార్డ్ వర్క్ ఉందిగా. సో ఫర్ దట్ ఓకే, డోంట్ ఫర్గెట్ టు లైక్. ఓకే, థ్యాంక్ యూ.